థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కటి వాక్యాన్ని అందించారు. సరైనటువంటి సమయంలో అవసరమైనటువంటి వాక్యాన్ని డే స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ యొక్క వీక్షకులకు, సబ్స్క్రైబర్లకు అందించారు. యేసుక్రీస్తు యొక్క నజరేతు ప్రణాళిక, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ నజరేత్ అనేటువంటి అంశాన్ని చక్కగా వివరించారు. మరి ఆయన మేనిఫెస్టోను కూడా మా ముందు ఉంచారు. అయితే మీరు చెప్పినటువంటి వాక్యంలో కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలను మీ ద్వారానే నివృత్తి చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాము. మీరు అనుమతిస్తే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని అడగదాం అనుకుంటున్నాము. అడగండి బ్రదర్, చాలా సంతోషం. రైట్. పాస్టర్ గారు, మీరు చెప్పినటువంటి వాక్యంలో ఆయన నజరేతుకు రాగానే విశ్రాంతి దినాన తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళినట్లుగా రాయబడి ఉంది. అయితే నిర్గమకాండం 20వ అధ్యాయంలో విశ్రాంతి దినాన్ని గురించిన నియమము ఇశ్రాయేలీకి ఇస్తూ ఉన్న క్రమంలో వారికి ఎటువంటి పని చేయడానికి కూడా అనుమతి లేదు. 7వ దినాన కంప్లీట్ రెస్ట్ లో ఉండాలి వాళ్ళు, 6 రోజులు పనిచేసిన తర్వాత. అయితే ఆ రోజున సమాజ మందిరం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇశ్రాయేలీలో లేదు. ఈ సమాజ మందిరం అనేటువంటి కాన్సెప్ట్ ఇశ్రాయేలీలకి ఎప్పుడు వచ్చింది? ఒకవేళ ఇది మధ్యలో గనక అమెండ్ అయి ఉంటే యేసు ప్రభు వారు దాన్ని వాడుక చొప్పున ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళడం అన్నది విశ్రాంతి దిన ఆచారాన్ని మేరడం అవ్వదా, లేదా ధర్మశాస్త్రాన్ని మేరడం అవ్వదా? ఓకే బాబీ గారు, మంచి ప్రశ్న మీరు వేశారు, చాలా సంతోషం. అది దానివలన చాలామందికి కూడా ఒక అవగాహన వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ విశ్రాంతి దినం అన్నది 2 పద్ధతుల్లో మనం చూడాలి. ఒకటి, దేవుడు సృష్టిని ఏర్పాటు చేసినటువంటి సమయంలో 6 దినాలు, మొదటగా 5 దినాలు సృష్టిని అంతటి చేసి 6వ దినాన్ని మానవుని చేశాడు. 7వ దినాన ఆయన విశ్రమించినట్టుగా ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడి ఉంది. ఆడ ఏమని రాయబడుతుందంటే, దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఇది ఒక కారణం. విశ్రాంతి దినాన్ని ఎందుకు ఆచరించాలంటే దేవుడు దానిని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. కాబట్టి తన పిల్లలందరూ కూడా దానిని పరిశుద్ధంగా ఆచరించాలి, పరిశుద్ధంగా చూడాలని. రెండవ కారణం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 5:15లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడిపించిన దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆచరించాలి. అంటే దాస్య విముక్తులు ఆ రోజు జరిగింది కాబట్టి, దాస్య విముక్తి జరిగింది కాబట్టి దానిని బట్టి వారు 7వ దినాన్ని తప్పనిసరిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన్ను ఆరాధించాలని రెండవ కారణం. సృష్టిని చేశాడు, అది మొదటి కారణము. రెండవ కారణము ఐగుప్తు దేశంలో నుండి వారిని దాస్య విముక్తులు చేశాడు. ఈ 2 కారణాల వల్ల ఇశ్రాయేలీలు ఈ విశ్రాంతి దినాన్ని చాలా పగడబందీగా ఆచరిస్తారు. అంటే విశ్రాంతి దినాన్ని ఆచరించడం అంటే ఏంటి? ఆ రోజు ఎక్కువగా దేవునిని ఆరాధించటమే. వారికి కొన్ని పద్ధతులు ఉన్నవి. ఎంత దూరం నడవాలి, ఎంత బరువు మోయాలి, ఎలాంటి పనులు చేయాలి అని ఒక పరిమితి దేవుడిచ్చాడు. వాటిని మాత్రం చేయాలి. దానికి మించి బరువు మోసిన, దూరం నడిచిన అది నేరం కిందనే పరిగణించబడుతుంది. అయితే యేసు ప్రభు కాలానికి సమాజంలో ఎంతటి మార్పు వచ్చిందంటే, ఈ ఇశ్రాయేలీలు తాల్ముడు అన్నటువంటి ఒక గ్రంథాన్ని రాసుకున్నారు. అంటే సమాజంలో కేవలం ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు మాత్రమే కాకుండా ధర్మశాస్త్రంలో లేనటువంటి నైతిక సంబంధమైన విషయాలు కొన్ని రాసుకొని దానికి తాల్ముడ్ అని పేరు పెట్టారు. ఆ తాల్ముడ్లో విశ్రాంతి దినాన ఎలాంటి పనులు చేయాలని కూడా రాసుకున్నారు. అంటే మరీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నవి మాత్రమే చేస్తే తక్కిన పనులు ఎలా అని వీళ్ళు ఆలోచించేసి పండితులు ఆ రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎంత దూరం నడవాలి, ఏంటేంటి సమాజానికి అవసరమైన మేలుకరంగా రాసుకున్నారు. దాని ప్రకారము అంటే విశ్రాంతి దినాన దేవుని ఆలయానికి వెళ్ళి ఆరాధన చేయొచ్చు కదా. ఇప్పుడు సమాజ మందిరం అన్నది దేవుని ఆరాధన చేసే స్థలం. అది అంటే ఈ సమాజ మందిరం ఎప్పుడు వచ్చింది అని అంటే, యూదా సామ్రాజ్యము ఇశ్రాయేల్ సామ్రాజ్యం 2 పతనమైన తర్వాత ఆలయం లేదు వారికి. చెదిరిపోయిన ఇశ్రాయేలీలు దేవుని ఆరాధించడానికి, కూడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలని సమాజ మందిరాలు అన్నారు. ప్రతి విశ్రాంతి దినమానగా ప్రతి శనివారం అక్కడ కూడుకొని దేవుని ఆరాధిస్తారు. యేసు ప్రభు కాలంలో ఇశ్రాయేల్ దేశం అంతా కూడా సమాజ మందిరాలు ఉన్నాయి దేవాలయానికి బదులుగా. అందుకే నజరేతులో ఉన్నటువంటి సమాజ మందిరానికి ఆయన విశ్రాంతి దినాన్ని వెళ్ళాడు. యేసు ప్రభుల వారికి కొన్ని వాడుకలు ఉన్నాయి. ఏంటి? సమాజ మందిరానికి ప్రతి విశ్రాంతి దినాన్ని వెళ్ళి దేవుని ఆరాధించడం, దేవుని వాక్యాన్ని బోధించటం, తర్వాత స్వస్థపరచటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ ఆయన వాడుకలు.
దానికి మీరు ఒకవేళ రెఫరెన్స్ కావాలంటే కొన్ని ఉన్నాయి. అవి మీరు తర్వాతైనా ఒకవేళ నోట్ చేసుకోవచ్చు, లేక వినే వీక్షకులు కూడా నోట్ చేసుకోవచ్చు. చాలా అవసరమైనవి అవి నేను చెప్తాను. ఆయన వాడుకలు ఏంటంటే, లూకాసు వార్త 4:16లో వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళినట్టుగా ఉంది. మార్కు సువార్త 10:1లో తన వాడుకు చొప్పున వారికి బోధించనని ఉంది. బోధించడం కూడా ఆయన అలవాటు. ఆ తర్వాత లూకాసు వార్త 22:39 వచనం చదివితే తన వాడుకు చొప్పున ఆయన గెత్సేమనే వనానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా. ఇలాంటి కొన్ని వాడుకలు ఉన్నాయి. ఆ వాడుకు చొప్పునే ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు విశ్రాంతి దినాన. కాబట్టి విశ్రాంతి దినాన్ని మీరి లేక ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు అన్నదాని కిందకి రానే రాదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మంచి వివరణ ఇచ్చారు. అంటే ఇది ధర్మశాస్త్రానుసారంగా కాకపోయినప్పటికీ తాల్ముడ్ గ్రంథం ఆధారంగా కొన్ని అమెండ్మెంట్స్ చేసుకొని చేశారని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లారిఫైయింగ్ దిస్ డౌట్ అండి. అదేవిధంగా ఇదే ప్రశ్నలో ఇంకొక చిన్న కంటిన్యూయేషన్, ఆయన సమాజ మందిరానికి వాడుక చొప్పున వెళ్తూ ఉన్నాడు అన్నది. ఆయన వాడుక చొప్పున మందిరానికి వెళ్ళడం అన్నది ఇవాళ క్రైస్తవ సమాజానికి ఎంతవరకు అవసరము, అందులో నుండి మనం ఏం నేర్చుకోగలము? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు. ఆయన దేవునితో సమానంగా ఉండగలిగిన వాడు. అయినప్పటికీ ఆయన తను తగ్గించుకొని మానవ కుమారుని లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసే ప్రతి యాక్టివిటీ, ప్రతి పని కూడా తన అనుచరులకు ఒక చక్కని మాదిరి ఇవ్వడానికి చేశాడు. మనిషి కుమారునిగా ఆయన లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక ఇశ్రాయేలీయుడిగా లేక ఒక యూదునిగా ధర్మశాస్త్రాన్ని పాటించడం ఆయన విధి. మత్తయి సువార్త 5:17 నుండి మనం చదివితే, నేను ప్రవచనాలను లేక ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన ఒక యూదుడిగా లేక ఒక ఇశ్రాయేలీయుడిగా ప్రతి విశ్రాంతి దినాన దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేయటం ఒక విధి. అది ఆయన వాడుక. ఇది మనం ఈనాటి క్రైస్తవ సమాజంగా మనం ఆలోచన చేసినప్పుడు, మనం ఆ రోజు వాళ్ళు యూదులు, ఈ రోజు కూడా యూదులు విశ్రాంతి దినము శనివారం ఆచరిస్తారు. మనం ప్రభు పునరుద్ధానుడైనటువంటి ఆదివారాన్ని ఆరాధన దినంగా ప్రకటించుకున్నాం కనుక ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేయటం అన్నది ఒక వాడుకగా, ఒక అలవాటుగా చేసుకోవాలి. చాలామంది చిన్న చిన్న కారణాల ద్వారా, చిన్నపాటి కారణాలతో మరి మందిరానికి వెళ్ళకపోవటం అనేది శోచనీయము, చాలా విచారకరము. అలాంటి వారు ఆలోచించాలి. యేసు ప్రభుల వారే మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు యోధా మతానుసారంగా దేవుని ఆరాధించడానికి ఆసక్తి కనపరిచినప్పుడు, మానవ మాత్రులైన మనం దేవుని ఆరాధించడానికి ఎంత ఆసక్తి కనపరచాలి ఆదివారం అనేది మనం ఆలోచించవలసిన ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రభు చూపినటువంటి మాదిరిగానే మనం కూడా మందిరానికి వెళ్ళడం అన్నది వాడుకగా మార్చుకోవాలి, మన డైలీ రొటీన్ లో భాగంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కటి వివరణ ఇచ్చారు. పాస్టర్ గారు, ఇదే ప్రశ్నలో నుండి ఇంకొక కొనసాగింపు, యూదా సమాజంలో విశ్రాంతి దినాన సమాజ మందిరాలలో కూడటము, దాంట్లో వాక్యం చెప్పడము అన్నటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది? ఓకే, చాలా సంతోషం. ఈ సమాజ మందిరాలు నేను ఇందాక చెప్పినట్టుగానే దేవాలయం ఎప్పుడైతే పతనమైందో ఇశ్రాయేలీయులు దేవుని ఆరాధించకుండా ఉండలేరు కనుక చిన్న చిన్న గుంపులుగా వారు చేరి వారున్న ప్రాంతాలలో దేవుని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడినవే సమాజ మందిరాలు. ఇది ఎక్కువగా క్రీస్తుకు పూర్వము 5వ శతాబ్దం నుండి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వారి యూదులు ఎక్కడున్నా చిన్న చిన్న గుంపులుగా వారు ఒక ఇంట్లో కూర్చొని దేవుని ఆరాధన చేసేవారు. ఈ సమాజ మందిరంలో ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీలో అంటే అక్కడ పెద్దగా పాస్టర్స్ అంటే రబ్బీలు పెద్దగా ఉండేవాళ్ళు కాదు. ఆ కమిటీలో ఒక పెద్దని ఎన్నుకునేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి విశ్రాంతిన కూర్చున్నప్పుడు ఆ దినాల్లో ఉన్నటువంటి గ్రంథపు చుట్టలు ఎవరో ఒకరు చదువుతారు. అందులో చదివిన దాంట్లో ఆ చదివిన వ్యక్తే వాళ్ళకి ప్రేరేపణ వస్తే కొన్ని మాటలు చెప్పొచ్చు, లేకపోతే ఆ మాటలను ఆధారం చేసుకొని మరొకరు దాంట్లోంచి కొన్ని ప్రవచనాలు చెప్పొచ్చు, కొన్ని కీర్తనలు పాడతారు, తర్వాత కొంతమంది ప్రార్థన చేస్తారు. క్రొత్తగా ఎవరైనా అటెండ్ అయితే వారికి కూడా బ్రదర్ మీరు ఏమైనా చెప్తారా అన్న అవకాశం ఇస్తారు. ఇలాగ ఆరాధన చేసిన తర్వాత చివరిలో అందరూ ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటారు. కేవలం ఈ సమాజ మందిరము దేవుని ఆరాధించడానికి మాత్రమే కాకుండా తక్కిన వారాలు అంటే సోమవారం నుండి ఆదివారం నుండి మళ్ళా శుక్రవారం వరకు, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం నుండి శుక్రవారం వరకు సెక్యులర్ స్టడీస్ అక్కడ చెప్పేవారు, విద్యను చెప్పేవారు. కాబట్టి ఈ విధంగా సమాజ మందిరాలు ప్రాచుర్యంలోకి వచ్చినవి. క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దం నుండి ఎక్కువగా మనకు చూడగలం.
అదే యేసు ప్రభు కాలంలో ఇంకా విరివిగా ఉన్నాయి. పౌలు కాలంలో ఎక్కడ సువార్తకి వెళ్ళినా ఆయన ఏం చేసేవాడు? పౌలు మొట్టమొదటిగా యూదులకు సువార్త ప్రకటించడానికి సమాజ మందిరాలని ఆధారం చేసుకున్నాడు. నేను సమాజ మందిరానికి వెళ్ళి ధర్మశాస్త్రానుసారంగా యేసుక్రీస్తు ప్రభుల వారి మెస్సయ్య అని చెప్పడానికి, రుజువు చేయడానికి చాలా ప్రయత్నం చేసేవాడు. కాబట్టి ఈ సమాజ మందిరాలు యేసు ప్రభు యొక్క కాలంలో యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి ఉపయోగపడ్డవి, పౌలు కూడా సువార్త ప్రకటించడానికి చాలా ఉపయోగపడ్డాయి అని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అంటే ఈ సమాజ మందిరాలే రూపాంతరం చెంది ఇవాళ చర్చిలుగా మారాయంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని స్థాపించిన తర్వాత, అంటే యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని డైరెక్ట్గా స్థాపించలేదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన ప్రకారము పెంతెకోస్తు దినాన నేను తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి ఆ వాగ్దాన శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. అప్పుడు యెరూషలేములో యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షిగా ఉంటారు. దాని కొరకు మీరు కనిపెట్టండి అన్నప్పుడు యెరూషలేము మేడగదిల వారు 10 దినాలు కనిపెట్టారు. ఆ 10 దినాలు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడి 120 మందితో సంఘం ఏర్పడింది. ఆ సంఘము కొంతకాలం విశ్రాంతి దినానే, అనగా శనివారమే ఆరాధన చేయడం ప్రారంభించింది. ఎందుకంటే యూదులే కదా మొదటి క్రైస్తవులు. ఆ తర్వాత రాను 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 మనం ఎందుకు శనివారం ఆరాధించాలి? మన ప్రభు ఆదివారం కదా పునరుద్ధరణ అయింది, మనకు విజయాన్ని ప్రసాదించింది, మరణపు కోరలను విడిచింది. కాబట్టి విజయము సాధించినటువంటి ఆదివారాన్ని మనము ఆరాధన చేయాలని ఆ తర్వాత దాన్ని వారు ఆదివారానికి ఆరాధన దినంగా మార్చుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే పద్ధతిలో ఆదివారం ఆరాధన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మంచి వివరణ ఇచ్చారు.